హైదరాబాద్ యూసఫ్గూడలోని శ్రీ సాయి బాలుర వసతి గృహంలో ప్లాస్టిక్ బియ్యం కోడిగుడ్లు బయటపడ్డాయి. రాత్రి భోజనం చేస్తుండగా అనుమానంతో విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించగా విషయం బయటపడింది. విద్యార్థులు ప్లాస్టిక్ బియ్యంతో వండిన అన్నాన్ని బంతిలాగా చేసి క్రికెట్ ఆడి చూపించారు. కోడిగుడ్లను అలాగే ప్రదర్శించారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుండటంతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైట్ ఉన్నది మీరు కొట్టమానండి పొద్దున చాలా ప్లాస్టిక్ అనేది మీకు అందరికీ అర్థమైంది చూడండి. అసలు కొన్ని రోజుల నుంచి హాస్టల్లో ఎవరికి ఆరోగ్యం బాగుంటుంది, అందరికీ సరిగ్గా మోషన్ కాకపోవడం, కాళ్ళ నొప్పులు రావడం అవి జరుగుతుంది. సో నిన్న అసలుకి అందరికీ ఏం జరిగిందని ఒకసారి టెస్ట్ చేస్తే ఆ ప్లాస్టిక్ ఎగ్స్ లోపల లేయర్ రావడం, ఆ రైస్ కూడా సరిగ్గా బాగాలేకపోవడం అవి జరుగుతుంది. సో ఇది ఏంటంటే నాకు తెలిసి హైదరాబాద్ మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ తీసుకుంటున్నారు కానీ మిగతా రోజుల్లో పట్టించుకోవట్లేదు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ముందరగానే ఇది అందరినీ కనుక్కొని అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం కనుక్కుంటే సగం అందరికీ రోగాలు దొరుకుతాయి. ఈ రోజుల్లో మనిషి ఊరికి తింటేనే చనిపోతున్నారంటే దీనివల్ల ఎంత సఫలం అవుతారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికైనా జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎఫ్సీఏ వాళ్ళు కానీ కంపల్సరీ దీని మీద చర్యలు తీసుకొని ఈ ప్రాబ్లం త్వరగా రిజాల్వ్ చేస్తే అందరూ ఆరోగ్యాలు బాగుపడతాయి. లేకపోతే ఇక అందరం సఫలం అవుతుంది.